ప్రశస్తమైన ప్రభుదినం దయచేసిన తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కూడొచ్చి మీ అందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకొని కొద్దిసేపు దేవుని మాటలను ఆలోచించేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, జయగల దేవా, మా సృష్టికర్త, మా విమోచకుడ, మా పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, పూజనీయమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని ప్రేమించి మరొక సజీవమైన దినాన్ని దయచేసి మమ్మల్ని మీ గురించి ధ్యానించే భాగ్యాన్ని అనుగ్రహించిన మా పరలోక తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ దినం మా ప్రభు దినమని, మా ప్రభు మా అందరి నిమిత్తం చనిపోయి తిరిగి లేచిన దినమని మేమందరం కూడా గుర్తిరిగి మీ సన్నిధికి మమ్మల్ని అందరూ నడిపించినందుకు నీకు స్తోత్రాలు. ఇదోనైనా ఈ ఆరాధనలో పాటల ద్వారా నేను మహింపరిచాం, ఈ వాక్యాన్ని చదువుకున్నాం, అలాంటి అవకాశం దయచేశారు. అయితే తండ్రి, ఆరాధనలో మరొక భాగమైన నీ వాక్యోపదేశం దగ్గరకు వచ్చిన్నాం. మేమందరం మీరు మాతో మాట్లాడతారని ఆశపడుచున్నాం, వేగిరపడుచున్నాం, ఆలోచన కలిగి ఉన్నాం. తండ్రి, మీరు మాట్లాడే ప్రతి మాట మేము అర్థం చేసుకుని మా హృదయాలు ముద్రించుకుని తండ్రి మా జీవితాలు సరిచేసుకుని నీ కిషులుగా మా ప్రభువు రాకడకు మేమందరం కూడా సిద్ధపట్టుకు మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము భావించడానికి సహాయం చెప్పండి. అటు నీ అమూల్య సందేశాన్ని అందించే నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని కావలసిన ధైర్యాన్ని నీ పరిశుద్ధాత్మక నడుపును దయచేయమని వినుచున్న ప్రతి బిడ్డకు మంచి హృదయాన్ని ఆలోచించే వారి జ్ఞానానికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఇటు మా విన్నపాలను దయతో ఆలకించి మీ కృప చూపమని మా ప్రభువును నీ ప్రియ కుమారును యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమను వల్లారా, యేసు ప్రభు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం అంటాడు, నేను మాదిరించిపోయాను అంటాడు. నేను నీకు మాదిరించి ఉన్నాను అని అంటాడు. యేసు ప్రభు నేను మీకు మాదిరి అని అంటాడు. అయితే ఎలా మాదిరి? యేసు ప్రభు మనం పడిన శ్రమలు పడ్డా? మనలాగా శరీరంతో జీవించాడా? లేదా కొద్ది రోజులుండి మళ్ళా వెళ్ళాడా అని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన దేవునితో సమాన స్థాయి కలిగిన వాడైనా కూడా ఈ భూమి మీద వచ్చినప్పుడు ఆయన తన శక్తి సామర్థ్యాలు తీసుకురాలా. అయితే శరీరధారిగా వచ్చి మానవుడు ఎలాగైతే కష్టపడ్డాడో, మానవుడికి ఎలాగైతే స్వభావం ఉందో, మానవుడు ఎలాగైతే ఈ భూమి మీద బ్రతికాడో అలా బ్రతుకుతూ మనకు మాదిరి కనపరిచాడు. ప్రభువారు శరీరాశని ఎదుర్కొన్నాడు, నేత్రాశని ఎదుర్కొన్నాడు, మరి జీవపుడంబాన్ని కూడా ఎదుర్కొన్నాడు. అయితే వీటేట్లో కూడా ఆయన పడిపోలేదు. అందుకే ప్రభు అంటున్నాడు, నేను మీకు మాదిరి, అలా మీరు ఆ మాదిరిని అనుసరించాలని ప్రభు చెప్పాడు. అయితే ఈ భూమి మీద ఉన్న ప్రతి వారికి ఒక దగ్గర నమోదు ఉంటుంది. స్కూల్లో పిల్లలు చదువుతున్నారు, అక్కడ వారికి రోల్ నెంబర్ ఉంటుంది. మరి ఆ రోల్ నెంబర్ లేకుండా మరొక విద్యార్థి, మరొక బిడ్డ కూడా ఆ స్కూల్ లోపల రాకుండా కిటికీ దగ్గరకు వచ్చి నేర్చుకొని మళ్ళీ నేను కూడా పరీక్ష రాస్తాను, నాకు కూడా ఫలితం కావాలి కదా అని ఆలోచన చేసినప్పుడు ఆ విద్యార్థిని ఆ స్కూల్ కండిషన్, ఆ స్కూల్ యొక్క నియమాల ప్రకారం ఆ విద్యార్థి పరీక్షకు అర్హుడు కాదు. మరి ఆ విద్యార్థికి, ప్రతి విద్యార్థిని అడగండి, వారికి ఒక రోల్ నంబర్ ఉంటుంది. ఇప్పుడు ఎంప్లాయీస్ మన మధ్య ఉన్నారు, వారికి ఒక ఐడెంటిఫికేషన్ నంబర్ ఉంటుంది. ఆ నంబర్ లేకపోతే గవర్నమెంట్ నుంచే ఏ యొక్క బెనిఫిట్స్ వాళ్ళు పొందలేరు. అయితే మనందరికి కూడా మరి ఒక నంబర్ ఉంది, అది ఈ భారతదేశం యొక్క పౌరసత్వం కొరకు ఆధార్ కార్డు. అయితే ప్రతి దానికి ఈ భౌతిక సంబంధమైన వాటిలో ఒక రికార్డు ఉంది. ఆ రికార్డులో మనకు ఒక నంబర్ ఉంది, ఒక గుర్తింపు కార్డు ఉంది. అయితే నెహెమ్యా 7వ అధ్యాయము 5వ వచనం. నెహెమ్యా 7వ అధ్యాయము 5వ వచనం. జనసంఖ్య చేయనట్లు నా దేవుడు నా హృదయంలో తలంపు పుట్టగా ప్రధానులను, అధికారులు, జనులను నేను సమకూర్చుతుని
అంతలో ముందు వచ్చిన వారిని గురించి వంశావళి గ్రంథము నాకు కనబడను. అందులో వ్రాయబడిన వంశావళులు ఇవే. నెహెమ్యా మరి బబులోను సార్లకు వెళ్ళినప్పుడు మరి తిరిగి అక్కడి నుంచి వచ్చి యెరూషలేము మందిరం కట్టిన తర్వాత ఆయన ఆలోచన చేశాడంట. ఆయనకు ఒక ఆలోచన కలిగిందంట. నేను జనసంఖ్య రాయాలని ఆ ఆలోచన అక్కడున్న ప్రధానులతో అధికారులతో పంచుకున్నాడంట. ఆ పంచుకొని ఆ దేశంలోని జనాలందరూ కూడా వారిని రిజిస్టర్ చేయాలని, ఎన్రోల్మెంట్ చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే అక్కడ ఒక తెగవారు ఉన్నారు, ఒక జాతి వారు ఉన్నారు. వారి నుండి 61 వచనం అక్కడ అంటాడు, తెమలహు, తెలహార్ష, కిరూబు, అదోను, ఇమ్మీరు మొదలైన స్థలముల నుండి వచ్చిన వారు తాము ఇశ్రాయేలు సంబంధులు కారో తెలుపుటకు తమ ఇంటి పేర్లను తమ వంశావళి పత్రికలను కనబరచలేకపోయారంట. కొంతమంది ఆ ప్రాంతంలో ఉన్నారంట, వారి ఇంటి పేర్లు కూడా చెప్పలేకపోయారంట. వారి యొక్క వంశావళి పత్రికలు కూడా వారు తెలియపరచలేకపోయారంట. అయితే వారి గురించి అక్కడే 64 వచనం అంటాడు, వీరు వంశావళిని బట్టి ఎంచబడిన వారిలో వారు పొద్దు పుస్తకమును వెతక అది కనబడకపోయాను, కాగా వారు అపవిత్రులుగా ఎంచబడి యాజకుల్లో ఉండకుండా వేరు చేయబడి. వారి యొక్క వంశావళి లేవు, దొరకలా. వారి యొక్క గోత్రాలు దొరకలా. అయితే వారిని లెక్కలో చేర్చలేదు. వారు అపవిత్రులుగా వారిని పక్కన పెట్టడం జరిగింది. వారి యాజక ధర్మాన్ని నుండి దూరం చేయడం జరిగింది. ఇక్కడ నెహెమ్యా జనసంఖ్య రాసి ఒక రికార్డు భద్రం చేయాలని ఆలోచన చేసినప్పుడు ఒక గోత్రికులు వారి యొక్క గోత్ర యొక్క పెద్దల పేరు చెప్పలేకపోయారు. వారి యొక్క వాళ్ళ యొక్క వంశం ఏదో అని చెప్పలేకపోయారు. వారిని ఏం చేశారంటే పక్కన పెట్టేశాడు. అయితే ఈ భూమి మీద ఒక విద్యార్థి ఒక నంబర్ కలిగి ఉన్నా, ఒక ఎంప్లాయీ ఒక ఐడెంటిఫికేషన్ నంబర్ కలిగి ఉన్నా, మరి ఇక్కడ నెహెమ్యా చెప్పిన ఈ జనసంఖ్యలో నమోదు అయినా ఇవన్నీ కూడా భౌతిక సంబంధమైన నమోదు. ఒక పట్టికలో వారి పేరు రిజిస్టర్ చేసుకోవడం. అయితే దేవుడి దగ్గర ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథాన్ని ఏమంటాడంటే జీవ గ్రంథము అంటాడు. దాన్నే హెబ్రీ పత్రిక 12:23 అంటాడు జ్యేష్ఠుల సమూహము అని అంటాడు. అయితే ఈ జీవ గ్రంథంలో మన పేరు కూడా కావాలి, నమోదు కావాలి. జీవ గ్రంథంలో నమోదు కావాలంటే ఏం చేయాలి? జీవ గ్రంథంలో ఎవరి పేరు నమోదు అవుతాయి? జీవ గ్రంథంలో ఏం చేస్తే నమోదు నుంచి బయట అవి తుడిచివేయబడతాయి? జీవ గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఏంది? జీవ గ్రంథంలో పేరు లేకపోతే ఏం జరుగుతుంది? పేరు ఉంటే ఏం జరుగుతుందో ఇప్పుడు ఆలోచించేద్దాం. జీవ గ్రంథంలో మన పేరు ఉండాలంటే ఎవరి పేరు జీవ గ్రంథంలో ఉంటుంది? మొదటి విషయము, ఎవరి పేరు జీవ గ్రంథంలో ఉంటుందో ఆలోచించేసిన ప్రకటన 13:8 ఇక్కడ ఎవరైతే మృగానికి నమస్కరిస్తారో వారి పేరు జీవ గ్రంథంలో చేర్చబడతారు. ఇక్కడ చెప్తున్నాడు జీవ గ్రంథానికి నమస్కరింపని వారి పేరు దాంట్లో ఉంటుందంట. అయితే జీవ గ్రంథంలో ఎవరి పేరు ముద్రించబడుతుందంటే మృగానికి నమస్కరింప వారి పేరు. అంటే విగ్రహారాధన చేయని వారి పేరు జీవ గ్రంథంలో ముద్రింపబడుతుంది. ఎలా చెప్తున్నారు అని ఆలోచన చేస్తే దేవుడు విగ్రహారాధన అసహించుకుంటాడు. దేవుడు ఇశ్రాయేలుకి 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు మొదటి ఆజ్ఞ ఏంది? నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం ఉందే కానీ, కింద భూమి ఉందే కానీ, భూమి కింద నేల ఉందే కానీ ఏ ప్రతిమా స్వరూపాన్ని మీరు చేయకూడదు, వాటిని సాగిలు పడకూడదు, పూజించకూడదు.
అలాంటి అంటే మృగానికి మొక్కేవారి పేరు దాంట్లో ఉండదు, విగ్రహానికి పూజించేవారు ఆయనకి ఆ పేరు ఉండదు. అయితే ఎవరి పేరు ఉంటుందంటే మృగానికి నమస్కరింపని వారి పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. మరి ఈ విషయాన్ని చాలా క్లియర్గా కొరింథీ రాసిన మొదటి పత్రిక 8-9 అధ్యాయుల్లో విగ్రహాన్ని గురించి, విగ్రహక అర్పణ గురించి, విగ్రహారాధన గురించి చాలా క్లారిటీగా జవాబు చెప్తాడు. అయితే విగ్రహానికి మొక్కిన వాని పేరు, విగ్రహానికి పూజించిన వాని పేరు జీవ గ్రంథంలో ఉండదు. అయితే మొదటి విషయం ఏంటంటే మృగానికి నమస్కరింపని వారి పేరు జీవ గ్రంథంలో ఉంటుంది. మరి రెండో విషయం మలాకి 3వ అధ్యాయము 16వ వచనం, పేజ్ నంబరు 787. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా దేవునికి ఆలకించు మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుకొను వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడింది. ఇక్కడ కూడా చెప్తున్నాడు దేవుడు, ఎవరి పేరు జీవ గ్రంథంలో నమోదు అవుతుందంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన నామాన్ని స్మరించే వారి పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామాన్ని స్మరించే వారి పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. భయం అంటే మనకు తెలుసు కదా, దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించడం. భక్తి అంటే ఇతరులకు సహాయం చేయడం, ఈ లోకమాలిను అంటించుకోకుండా ఉండడం. అయితే ఆ నామాన్ని స్మరించడం అంటే ప్రతి దినము దేవునికి ప్రార్థన చేయడం, దేవునికి వాక్యం చదువుకోవడం. అయితే మనం ఏం చేస్తున్నాం? మన పేరు జీవగ్రంథంలో ఉందంటే, మన పేరు జీవగ్రంథంలో నమోదు కావాలంటే దేవుడు చెప్తున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన నామాన్ని స్మరించే వారి పేరు జీవగ్రంథంలో లిఖింపబడిందంట. మన వాక్యం చదువుతున్నామా? దేవునికి ప్రార్థన చేస్తున్నామా? లేదు బ్రదర్, ఈరోజు నేను చదవలేకపోయినాను, నాకు సమయం లేదు. దేవుడు అనుకుంటే, దేవుడు నిర్ణయించుకుంటే సమయం లేకుండా చేస్తాడేమో. దేవుడు అన్నాడు, నాకు జీవ గ్రంథంలో నీ పేరు లిఖింపబడాలంటే ఏం చేయాలంటే నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన నామాన్ని స్మరించాలి. ఆ స్మరించిన వారి పేరు జీవ గ్రంథంలో ఉంటుంది. మరొక విషయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు నైవేద్యతోను ఆ ఇతర సహకారులతోను సువార్తతోను నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడినవి. చాలు, ఆ సహకారుల యొక్క పేర్లు జీవగ్రంథంలో రాయబడిందంట. ఏ సహకారులు? సువార్త పరిచర్లో సహకారులు. సువార్త పరిచయం చేసేవారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడుతుంది. సువార్తకు సహకరించే వారి పేర్లు కూడా జీవ గ్రంథంలో రాయబడుతుంది. సువార్త ఎవరు ప్రకటించాలి? సువార్తకుడు, బోధకుడు, లేక స్థానిక సంఘంలో పెద్దలు, వీళ్ళు మాత్రం బోధించాలి. అంతే కదండి? అవునండి. సువార్త పని ఎవరు చేయాలి? క్రైస్తవుడుగా పిలవబడిన ప్రతి ఒక్కడు, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులను పిలిచిన ప్రతి ఒక్కరూ దేవుని గుణాలను లోకానికి ప్రచురించాలి. అయితే ఇక్కడ పౌలు చెప్తున్నాడు, ఫిలిప్పీలో ఉన్న స్త్రీలను చూసి వీరు స్వార్థ పరిచర్లో నాకు సహకారులు ఉన్నారు, వీరి పేర్లు జీవ గ్రంథంలో లిఖింపబడినాయి. అయితే పౌలు ఎలా చెప్తున్నాడు అని అంటే పరిశుద్ధాత్మ పొందుకున్నాడు. పౌలు పరిశుద్ధాత్మ చేత ఈ గ్రంథం రాయబడింది. అందుకే పౌలు చెప్తున్నాడు, పరిచర్యలో, సువార్త పరిచర్యలో నువ్వు సువార్త డైరెక్టరేట్ చేయలేకపోవచ్చు, సువార్త పరిచర్య చేసేవారికి నువ్వు సహకారకుండు.
ఈరోజు మన పిల్లలను కూడా మనం పరిచయం చేస్తున్నాం లేదు మనం పరిశీలించుకుని పరిశీలన చేసుకున్నప్పుడు మన పేరు జీవగ్రంథంలో ఉందా లేదా మనకే తెలుస్తుంది. లేదు మన పరిచయం చేస్తుంటే జీవగ్రంథంలో పేరు ఉంటుంది. అయితే మన పిల్లలకు కూడా మనం ఏం చెప్పాలంటే, నువ్వు పరిచయం చేస్తావా, పరిచయకి సహకరిస్తావా? ఈరోజు జీవగ్రంథంలో మన పేరు ఉండాలంటే, మన బిడ్డల పేర్లు ఉండాలంటే ఏం చేయాలంటే, నువ్వు డైరెక్ట్గా పరిచయం చేయగలవా, ఇండైరెక్ట్గా సహకరించగలవా? ఏదో నిర్ణయించుకో. నీ పేరు జీవగ్రంథంలో ఉండాలంటే నువ్వు దేవుని పరిచయం చేయాలి. అలా చేయలేక ఉంటే నువ్వు పరిచయం సహకరించు. జీవగ్రంథంలో ఎవరి పేరు ఉంటుంది? మృగానికి నమస్కరించిన వాని పేరు ఉంటుంది. జీవగ్రంథంలో ఎవరి పేరు ఉంటుంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన నామాన్ని స్మరించే వారి పేరు ఉంటుంది. జీవగ్రంథంలో ఎవరి పేరు ఉంటుంది? సువార్త పరిచర్లో సహకరించే వారి పేరు నమోదవుతుంది. అయితే ఈ జీవగ్రంథం యొక్క ప్రాముఖ్యత ఎందుకు? జీవగ్రంథం గురించి అంతగా ఆలోచించాలా? రెండో విషయము జీవగ్రంథము యొక్క గొప్పతనం. లూకాసు వార్త 10వ అధ్యాయము 20వ వచనం. అయినను దయ్యములు మనకు లోబడుచున్నవి సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడినను చూసుకోండి అని వాదించారు. 17వ వచనం మళ్ళా 17 కూడా చదువు. ఆ 70 మంది శిష్యులు సంతోషంగా తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వల్ల మాకు లోబడుచున్నని చెప్పగా. చాలు. ఇక్కడ సందర్భం ఏంటంటే, యేసు ప్రభు 12 మంది శిష్యులతో పాటు మరొక 70 మంది శిష్యులను కూడా ఆయన వారికి ఆత్మ కృపావరాలు అనుగ్రహించి, మీరు సువార్త పరిచయం చేయండి అని వారిని లోకానికి పంపించినప్పుడు వారు తిరిగి ఇచ్చి యేసు ప్రభుకి రిపోర్ట్ చేస్తున్నారు. ప్రభువా, మీరు ఇచ్చిన కృపావరం వల్ల మాకు దెయ్యాలు కూడా లోపడ్డాయి, మేము అనేక మంది స్వస్థపరిచాం, అనేక మందికి అద్భుత కార్యాలు చేసాం. అయితే ప్రభు అంటున్నాడు, మీరు ఆ అద్భుత కార్యాలు చేయడం కన్నా కూడా జీవగ్రంథంలో మీ పేరుందని మీరు సంతోషించండి. జీవగ్రంథంకు అంత గొప్ప ప్రాధాన్యత ఉంది. ఆ జీవగ్రంథమును యేసు ప్రభు చెప్తున్నాడు, మీరు అద్భుత కార్యాలు చేస్తుండొచ్చు, స్వస్థత కార్యాలు చేస్తుండొచ్చు, వీటన్నిటికన్నా మించి మీ పేరు జీవగ్రంథంలో ఉంది కనుక మీరు సంతోషించండి. కేవలం ఒక మ్యాజిక్ చేసేవాడిని చూసే మనం ఆశ్చర్యపడిపోతాం. ఒక రోగిని, ఒక కుంటివారిని, ఒక గుడ్డివారిని స్వస్థపరిచిన ఆ యొక్క శిష్యుని గురించి యేసు ప్రభు చెప్తున్నాడు, వాటికన్నా కూడా నీ పేరు జీవగ్రంథంలో ఉండడం గొప్పతనం అని యేసు ప్రభు చెప్తున్నాడు. అయితే ఈ జీవగ్రంథంలో ఒక్కసారి లిఖింపబడితే శాశ్వతంగా ఉండిపోతుందండి. మనం యేసు ప్రభు సువార్త విన్నాం, విశ్వసించాం, మనసు మార్చుకున్నాం, ఒప్పుకున్నాం, బాప్తిసం తీసుకున్నాం. అయితే జీవగ్రంథంలో పేరు లిఖింపబడుతుంది. అయితే ఇది శాశ్వతంగా అలా కొనసాగుతుందా? మరి రోమపత్రిక 8వ వచనం అంటాడు, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదంటాడు. లేకుంటే శిక్ష ఉందని ఒక్కసారి లిఖింపబడినప్పుడు మరి అన్నింటికి తొలగిపోదని భ్రమలో ఉన్నారు. కాదు, అది తుడిచివేయబడుతుందంట. మూడో విషయము, జీవగ్రంథం నుండి పేరు తుడిచివేయబడును. కీర్తనలో 69వ అధ్యాయము 28వ వచనం చూడండి. చూడండి, ఇక్కడ దావీదు ఈ కీర్తన రాస్తూ కొంతమందిని జీవగ్రంథం నుంచి వాడు తుడిచేయి అంటున్నాడు. ఎవరంటే పైన చదువుకుంటే అవినీతి పరులు, భక్తిహీనులు, నిందలు మోపేవారి పేర్లు ఈ జీవగ్రంథంలో తుడిచి దేవుని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరంటే భక్తిహీనులుగా ఉన్నారే, అవిధేయులుగా ఉన్నారే,
వారి పేరు జీవ గ్రంథంలో నుండి తుడిచివేయబడుతుంది. ఒకసారి బాప్తిసం పొందుకున్నాక నా పేరు జీవ గ్రంథంలో రిషీడ్ అయిపోయింది కదా, మరి ఎన్నటికీ ఆ పేరు తుడవబడదు కదా అనే భ్రమలో ఉన్న మనకు దేవుడు చెప్తున్నాడు, నీ పేరు నువ్వు అవినీతిపరుడు అయితే, మరలా నువ్వు లోకానికి ఆశిస్తే, మరలా నువ్వు భక్తిహీనుడిగా మారిపోతే అది నీ పేరు జీవగ్రంథం నుండి తుడిచివేయబడుతుంది. మరి ఇంకొక ఆయన ప్రాధేయపడుతున్నాడు. నిర్గమకాండము 32వ అధ్యాయము 32వ వచనం. అయ్యో, నీవు వారి పాపం ఒకవేళ పరిహరించినవా లేని యెడల నీవు రాసిన నీ గ్రంథం నుండి నా పేరు తుడిచివేయబడి బతిమాలుకుంటున్నాను. చాలు. మోషే దేవుని బ్రతమాడుతున్నాడు. సందర్భం ఏంటంటే, దేవుడు ఇశ్రాయేల్ని ఐగుప్తు నుండి తీసుకొచ్చి మరి ఆ సీనాయి కొండ కింద వారిని పెట్టి మోషేని పైకి పిలిచి వారు ఎలా నడవాలో, వారి జీవన విధానం ఎలా ఉండాలో ఆ విధానం కొరకు 10 ఆజ్ఞల పలకలను ఇవ్వడానికి మోషేని పైకి పిలిస్తే వీరు ఐగుప్తు నుంచి వచ్చిన ఇశ్రాయేలీలు అందరూ సమూహమై అహరోనును ప్రేరేపించి ఒక దూడ విగ్రహాన్ని చేసి దాని సాగిలపడి పూజించి బలులు సమర్పిస్తూ మరి గొప్ప స్వరాలు వినిపిస్తూ ఉన్న సమయంలో వారి యొక్క పాపాన్ని దేవుడు చూసి వారి చేసుకున్న విగ్రహాన్ని బట్టి వారిని చూసి వారిని వెంటనే నాశనం చేయాలని దేవుడు ఆలోచన చేస్తే అప్పుడు మోషే అంటున్నాడు, అయ్యా నీవు అబ్రహాంకు వాగ్దానం చేశావు, ఇస్సాకు వాగ్దానం చేశావు, మరి ఐగుప్తు నుంచి వారిని విమోచించి ఈ ప్రపంచ దేశాలంతా దేవాది దేవుడని మిమ్మల్ని తెలుసుకున్నాయి. అయితే అలాంటి ప్రజలను నాశనం చేస్తే మనకు అవమానం కలుగుతుంది, అపకీర్తి వస్తుందని బ్రతిలాడుతూ వారి నిమిత్తం నా పేరు, నేను వారికి నాయకుడిగా నన్ను ఏర్పాటు చేసేవే, వారిని సరిగా నేను నడిపించలేకపోయాను కనుక నా పేరు వారి పాపాన్ని బట్టి నా పేరు ఆ జీవగ్రంథం నుంచి తుడిచివేయి. దేవుడు అంటాడు, మోషే వీరు నా మాట వినలేదు, నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తాను, వీరు నాశనం చేస్తాను, వీరు నీ సంతానం ద్వారా నేను నా యొక్క ఆలోచనను సఫలం చేసుకుంటాను దేవుడు కోరితే మోషే అంటున్నాడు, అయ్యా వారి పాపాన్ని పరిహరించు లేని యెడల నా యొక్క పేరు జీవగ్రంథం నుండి తుడిచివేయి. దేవుడు అంటున్నాడు, అక్కడికి ఏం చెప్తాడు, అయ్యా 33వ వచనం, అందుకు యెహోవా ఎవడు నా ఎదుట పాపం చేసినా వారిని నా గ్రంథముల నుండి తుడిచివేయదును. మోషే వారిని బట్టి నీ పేరు తుడిచేయను, ఎవరైతే నా ఎదుట పాపం చేస్తారో వారి పేరు నేను తుడిచేస్తా, నువ్వు రికమెండేషను చేయని అవసరంలా. ఇప్పుడు మనం రికమెండేషన్, నా భార్య కొరకు నేను రికమెండ్ చేస్తే దేవుడు జీవగ్రంథం పేరు రాస్తాడండి? లేదా నా బంధువుల కొరకు నా సహోదరుల కొరకు నేను రికమెండ్ చేస్తే జీవగ్రంథం పేరు రాస్తాడండి? మోషే లాంటి సాత్వికుడే నాయకుడే చెప్తే దేవుడు ఎలా ఏమన్నాడంటే, ఎవరైతే నా ఎదుట పాపం చేస్తారో వారి పేరు జీవగ్రంథం నుండి తుడిచేస్తా. మరి ఎవరి పేరు తుడిచేస్తాడో మరొక విషయాన్ని ఆలోచించేద్దాం. ప్రకటన 3వ అధ్యాయము 5వ వచనం. జయించేవాడు అలాగే నా తెల్లరోసం తెలుసుకున్నాను, జీవగ్రంథంలో నుండి అతని పేరే మాత్రము తుడుగు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూత ఎదుటను అతని పేరు ఒప్పుకున్నాను. చాలు. ఇక్కడ అన్నాడు, జయించేవాడి పేరు మాత్రం గ్రంథంలో ఉంటుంది, జయించిన వాని పేరు ఆ గ్రంథం నుంచి తుడిచివేయబడుతుంది. జయించేవాడి పేరు ఉంటుందంటే జయించిన వాని పేరు ఉండదు. ఆడ 3వ అధ్యాయం 4వ వచనం అంటాడు, తమ వస్త్రాలను అపవిత్రపరుచుకున్న వారి యొక్క పేరు జీవగ్రంథం నుండి తుడిచివేయబడుతుంది. తమ వస్త్రాలను అపవిత్రపరుచుకున్నారు వారి పేరు జీవగ్రంథం నుంచి తుడిచివేయబడుతుంది. అయితే నా వస్త్రాలు తెల్లగా శుభ్రపరచుకున్నాను కదా, ఇక్కడ కూడా చాలా మంది వైట్ షర్ట్లు వేసుకొచ్చారు కదా,
మేమందరం పరలోకం పోతామా? మేమందరం జీవ గ్రంథంలో ఉంటుంది మా పేరు? ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, వారి వస్త్రాలు అపవిత్రపరుచుకున్న వాని యొక్క పేరు జీవ గ్రంథంలో తుడిచివేయబడుతుంది. బట్టలు వేసుకున్నంత మాత్రాన, బట్టలు శుభ్రపరచుకున్నంత మాత్రాన జీవ గ్రంథంలో వారి పేరు ఉండదు. వారి హృదయాన్ని శుభ్రపరచుకుంటే, వారి హృదయాన్ని మలినాన్ని శుభ్రపరచుకుంటే, ప్రభు యొక్క రక్తంలో కడగబడిన వారు ఆ పరిశుద్ధతను కొనసాగిస్తేనే వారి పేరు జీవ గ్రంథంలో ఉంటుంది. కానీ వారు మళ్ళా అపవిత్రులైతే వారి పేరు జీవ గ్రంథం నుండి కొట్టివేయబడుతుంది. అక్కడ చెప్తాడు, ఎవరైతే తమ వస్త్రాలను కడుక్కుంటారో వారిని ప్రభువు చెప్తున్నాడు, నేను ఒప్పుకుంటాను. మా తండ్రి ఎదుట వారిని నేను ఒప్పుకుంటా. ఏమని ఒప్పుకుంటాడు? చిటక నీ పేరు రిజిస్టర్ నమోదైంది, నువ్వు వెళ్ళు అంటాడు. మరి మరొక సహోదరిని పిలిచి నీ పేరు ఆ జీవ గ్రంథంలో ఉంది, నువ్వు వెళ్ళు అంటాడు. అయితే నా పేరు నువ్వు జీవ గ్రంథంలో లేదు, నువ్వు బయట వెళ్ళు. ప్రేమైన వాళ్ళరా, ఎవరి పేరు జీవ గ్రంథంలో తుడిచివేయబడుతుందంటే, మరి ఇక్కడ చెప్తాడు, తమ వస్త్రాలు జయింపని వాడి పేరు, తమ వస్త్రాలు అపవిత్రపరుచుకుని వాని పేరు జీవ గ్రంథంలో తుడిచివేయబడుతుంది. మరి దేవుని ఎదుట ఎవరైతే పాపం చేస్తారో వారి పేరు జీవ గ్రంథంలో తుడిచివేయబడుతుంది. మరి అవిధేయులు, భక్తిహీనులు, లోపులు, వీరి పేరు జీవ గ్రంథం నుండి తుడిచివేయబడుతుంది. అయితే ఈ జీవ గ్రంథాల పేరుంటే ఏం లాభం? మొదట జీవ గ్రంథంలో నమోదు ఎవరి పేరు ఉంటుంది? జీవ గ్రంథము యొక్క ప్రాధాన్యత ఏంది? జీవ గ్రంథంలో పేరు కంటిన్యూగా ఒకసారి రిజిస్టర్ అయితే కంటిన్యూగా కొనసాగుతుందా, మధ్యలో తుడిచివేయబడుతుందా అని ఆలోచన చేశాం. అయితే నాలుగో విషయము, జీవ గ్రంథంలో పేరుంటే ఏం లాభం? ఆ యొక్క జీవ గ్రంథం దేవుని దగ్గర ఉన్న ఆ గ్రంథంలో ఒకని పేరుంటే ఏం లాభం? లేకపోతే నష్టం ఏంది? ఏం లాభం ఆలోచించేద్దాం. దానియేలు 12వ అధ్యాయము 1-2 వచనాలు. $744 పేజీ నంబరు. 7:44. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలవబెట్టి మహా అధిపతిగా మికాయేలు వచ్చును. అప్పుడు నీ జనుల రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికీ కలగనంత ఆపద కలుగును. అయితే నీ జనుల్లో గ్రంథమందు దాఖలైన వారు ఎవరో వారు తప్పించుకుందరు. ఎవరి పేరైతే ఆ గ్రంథమునందు ఉన్నో వారికి ఏం జరుగుతుందంటే ఎన్నటికీ కలగని ఆపద నుంచి తప్పించుకుంటారు. వారు ఘోరమైన అగ్నిగుణం నుంచి వారు తప్పించుకుంటారు. వారికి తీర్పు జరగదని కాదు. కింద అంటాడు, మరియు సమాధానం నిద్రించిన అనేకులు మేల్కొనుదురు. కొందరు నిత్య జీవనం అనుభవించుటకును, కొందరు నిందల పాలు అవుటకును, నిత్యము హేయలగుటకును మేలుకొందరు. కొందరు నిత్య జీవాన్ని అనుభవించడానికి ఎవరి పేరైతే జీవ గ్రంథం ఉంటుందో వారు నిత్యము ఆనందిస్తారు దేవునితో. ఎవరి పేరు ఆ జీవ గ్రంథం ఉండదో వారు ఏమవుతారంటే మరి వేదన పడతారు. అలాంటి బాధ మరి అన్నిటికీ కూడా ఉండదు. అలాంటి బాధ, అంత వేదన అక్కడ ఉంటుంది. మరి జీవ గ్రంథంలో మన పేరు ఉంటే ఏం జరుగుతుందంటే నిత్యం ఆనందపడే అవకాశం ఉంది. అలాంటి మేలు ఉంది. మరి అక్కడ మరొక దగ్గర అంటాడు, ప్రకటన 21వ అధ్యాయము 27వ వచనంలో కూడా అంటాడు, వారు పరలోకములో ప్రవేశం కలుగును. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో ఉంటుందో వారు పరలోక ప్రవేశం కలుగును. 27వ వచనము, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం వాయబడిన వారే దానిలో ప్రవేశించరు. కానీ నిషిద్ధమైనది ఏదైనా, అసహ్యమైన దాన్ని, అబద్ధమైన దాన్ని అరగించేవాడు ఎవడన్నో దానిలో ప్రవేశింపడు. ఎవడైతే జీవ గ్రంథంలో తన పేరు ఉంటుందో వానికి పరలోక ప్రవేశం ఉంటుంది. అసహ్యులను, హేయులను, అబద్ధమాడి వారికి అక్కడ ప్రవేశం లేదు. అసహ్యం ఏమైంది? దేవునికి అసహ్యం ఏమైంది? దొంగ త్రాసు, తక్కిడిలో తేడాలు చూపిస్తున్న వాను అసహ్యం దేవునికి.
మరి భార్యను విడనాడడం అని చూస్తే దేవునికి అసహ్యం. మరి మోసమైన మాటలు చెప్పడం ఆయనకి అసహ్యం. కుండాలు చెప్తుంటారు, ఇవి దేవునికి అసహ్యం. ఇలాంటి వారిని దానిలో ప్రవేశం లేదు. ఎవరికి ప్రవేశం ఉంటుంది? జీవగ్రంథంలో తన పేరు లిఖింపబడిన వారు నిత్యం ఆనందపడతారు, వారు నిత్యం సంతోషపడతారు. అయితే లేకపోతే ఏం జరుగుతుంది? జీవగ్రంథంలో పేరుంటే వారు పరలోక స్వాస్థ్యాన్ని పొందుకుంటారు, మరి ఆ ప్రవేశం కలుగుతుంది. అయితే అక్కడ పేరు లేకపోతే? ప్రకటన 20:12. మరియు గొప్పవారేమి కొద్దివారేమి వారందరూ ఆ సింహాసనం నిలబడి అప్పుడు గ్రంథం విప్పబడెను. మరి జీవ గ్రంథమును మరి వేరే గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథములందు రాయబడిన వారిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. 15 వాడు అక్కడ 15. ఎవరి పేరేను జీవ గ్రంథమును రాయబడినట్టు కనబడిన వాడు అగ్నిగుండంలో పడవేయబడింది. చాలు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, గొప్పవారేమి తక్కువవారేమి, ధనవంతులేమి పేదవారేమి, ఆరోగ్యం గలవారేమి రోగం గలవారేమి, వీళ్ళందరూ కూడా ప్రభు ఎదుట ఒకరోజు తీర్పు రోజు నిలబడాల్సి వస్తుంది. అయితే అక్కడ దేవుడు తన జీవ గ్రంథాన్ని ఇప్పుతాడు. ఆ గ్రంథములు ఎవరి పేరు ఉంటుందో ఆ పేరుని బట్టి వారికి పరలోక ప్రవేశం ఉంటుంది, వారు నిత్యం శాస్తి పొందుతారు. ఆ జీవ గ్రంథంలో పేరు లేని వారు అగ్నిగుండంలో పడవేయబడతారు. అగ్నిగుండం కావాలా, పరలోకం కావాలా? అది మన చేతిలో ఉంది. నా పేరు జీవ గ్రంథం ఉండాలని నేను ప్రయత్నం చేస్తే నీకు పరలోక ప్రవేశం ఉంటుంది, నేను దేవునితో సంతోషపడతాను. లేదు, నా ఇష్ట ప్రకారం బ్రతుకుతాను, జీవగ్రంథం అనేది నాకు అవసరం లేదు, జీవగ్రంథం ఒకటి ఉందని నాకు తెలియదు, నా ఇష్ట ప్రకారం బ్రతికాను, అయితే అగ్నిగుండంలో పడతావు. దీనే 2వ మరణం. ప్రేమను వల్లరా, ఈరోజు ఎలా ఉందంటే పొరపాటును తప్పు చేయొచ్చు, తప్పుడు జీవితం చేయించకూడదు. ఒకవేళ తొందరపడి పొరపాటు చేయొచ్చు, ఆ పొరపాటుని ఒప్పుకొని ప్రాధాయపడి మరలా మార్పు పొందొచ్చు. అలా కాకుండా తప్పుతోనే బ్రతికితే దేవుడు క్షమించడు. మరి ఇక్కడ మత్తయి సువార్త 16:19 దేవుడు అంటాడు, ఈ భూమి మీద ఏది విప్పుతావో ఏది బంధించుతావో దాన్ని బట్టి నీకు పరలోకంలో తీర్పు జరుగుతుంది. నువ్వు నిత్య శాస్త్రాన్ని పొందుకుంటావా, నిత్య ఆజ్ఞలో పాలు పొందుతావా, దాన్ని బట్టి ఉంటుంది. మనమేమనుకుంటున్నామంటే సంఘం ద్వారా, సంఘంలో నేనున్నా ఈ పరిస్థితుల్లో నేను ఈ భూమి మీద ఏం బంధించాను, ఈ భూమి మీద ఏం విప్పాను, ఇవి గుర్తిరకపోతే ఒకరోజు జీవగ్రంథంలో నా పేరు లేదు, జీవగ్రంథంలో నా పేరు ఈ లోకంలో నాకు తెలుసుకున్నాను, జీవగ్రంథంలో నా పేరు ఎలా పొందుకోగలని మార్పు పొందితే ఆ జీవగ్రంథంలో నీ పేరుని బట్టి నువ్వు ప్రతిఫలాన్ని పొందుకోగలవు. ఆ యొక్క ప్రతిఫలం నీకు పరలోక ప్రవేశం ఉంటుంది. ఆ పేరు జీవగ్రంథంలో నీ పేరు లేని అలా నీకు నిత్యాజ్ఞ సిద్ధపరచబడి ఉన్నది. ప్రేమైన వాళ్ళరా, ఆలోచించేద్దాం. జీవగ్రంథం అనేది ఒకటి ఉంది. ఆ జీవగ్రంథంలో పేరు నమోదు కావాలి. ఆ నమోదు కావాలంటే ఎలా ఉంటా దాంట్లో పేరు నా పేరు నమోదవుతుంది అని అంటే, నేను విగ్రహాల జోలికి వెళ్ళకూడదు, విగ్రహాలకు నమస్కరించకూడదు. అయితే నేను విగ్రహాలకు వెళ్ళను, వాటి జోలు నెలను, అక్కక్క వదిన 2 పేట్లు కాదు 3 పేట్లు వేయాలా అని చెప్పడం. కార్యాలు జరుగుతుంటాయి, వీళ్ళు అక్కడ వాళ్ళు పూజ ఏదో అన్ని కార్యాలకు వెళ్తారు, అక్కడ వాళ్ళు ఏదో తొందరపాటులో లేదు 1 పేట 2 పేటలు వేస్తారు. అయితే అక్క అట్లా కాదు 3 వేయాలని నేను చెప్పడం. మరి వాళ్ళు ఏదన్నా బాక్స్ ఏమని ఇస్తే నువ్వు బొట్టు పెట్టుకోలేదే, బొట్టు కూడా పెట్టలేదే నువ్వు అని అంటే వీళ్ళు వారి విగ్రహాలు మొక్కరు కానీ ప్రోత్సహిస్తారు. అయితే దేవుడు చెప్తున్నాడు, విగ్రహాలకు మొక్కే వారి పేరు ఇక జీవగ్రంథంలో ఉండదు. మరి మొక్కకుండా ఉన్న వారి పేరు జీవగ్రంథంలో ఉంటుంది. మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వారి పేరు, దేవుని నామాన్ని స్మరించే వారి పేరు జీవగ్రంథంలో ఉంటుంది. మరి తమ వస్త్రాలను పవిత్రపరచుకున్న వారికి
జీవగ్రంథంలో వారి పేరు లిఖింపబడుతుంది. అయితే జీవగ్రంథం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఈ భూమి మీద నువ్వు ఎంత గొప్పగా జీవించినా కూడా నీకు ఈ భూమి మీద ఉన్న కృపావరంలో మరి కృపావరాలు అన్నిటికన్నా కూడా మరి జీవగ్రంథంలో నీ పేరు ఉండడం సంతోషం అని దేవుడు చెప్తున్నాడు. అది చాలా ప్రాముఖ్యమైనది. ఆ యొక్క జీవగ్రంథంలో నీ పేరుని బట్టి నీకు ప్రతిఫలాలు ఉంటాయి. అయితే ఒకవేళ నేను పొరపాటు చేస్తే, జీవగ్రంథంలో నా పేరు ఉంది కదా, నేను బాప్తిసం తీసుకుని ఆ రోజు రిజిస్టర్ అయిపోయాను కదా, సంఘంలో నా పేరు ఉంది, మరి పరలోకంలో జీవగ్రంథంలో నా పేరు ఉంది, నేను అలాగే ఉన్నానని నువ్వు అనుకుని భ్రమలో ఉంటే, ఒకరోజు నువ్వు తప్పిపోతే మరలా జీవగ్రంథం నుండి తుడిచివేయబడతాడు. దావీదు అంటున్నాడు, అవిధేయులు భక్తిహీనుల యొక్క పేర్లు తుడిచే అన్నాడు. మోషే అన్నాడు, వారి పాపాన్ని బట్టి నన్ను ఆ జీవగ్రంథం నుండి తుడిచి అంటున్నాడు. ప్రియమైన వర్లారా, జీవగ్రంథంలో పేరు లేకపోతే, జీవగ్రంథంలో పేరు ఉంటే పరలోక స్వాస్థ్యాన్ని పొందుకుంటాం, లేకపోతే అగ్నిగుండంలో పడతాం. అయితే ఈ భూమి మీద బ్రతికి మనం స్థానిక సంఘంలోనూ మనం ఈ భూమి మీద ఏవైతే ఇప్పుతామో, ఏవైతే బంధిస్తామో వాటిని బట్టి పరలోకంలో మన కొరకు భద్రపరిచిన ఆ పరిశుద్ధమైన ఆ జీవగ్రంథాన్ని ఒకరోజు విప్పబడుతుంది. ఆ జీవగ్రంథాన్ని బట్టి మనకు తీర్పు జరుగుతుంది. ఆ జీవగ్రంథంలో పరిశుద్ధతను జీవించి ఆ గ్రంథంలో లిఖింపబడితే పరలోక శాస్త్రాన్ని పొందుకుంటావు. ఆ జీవగ్రంథంలో మన పేరు లేకపోతే నరకంలో పడతావు, అగ్నికుండంలో పడతావు. అలాంటి వాటిని తప్పించుకోవడానికి మనందరూ వచ్చాం. ఇక్కడ చాలామంది ఎందుకు వచ్చామండి ఎందుకు వచ్చాము ఇక్కడికి? పనిలోకి వచ్చారా? లేదు మీ భర్త పొమ్మంటే వచ్చారా? మీ భార్య పోరు చేస్తుంటే వచ్చారా? మీ తల్లిదండ్రులు పోరు చేస్తే బిడ్డలు వచ్చారా? ఎందుకు వచ్చామండి? పరలోకానికి పొందడానికి, పరలోక శాస్త్రాన్ని పొందడానికి. అయితే పరలోక శాస్త్రం పొందాలంటే దేవుడు చెప్తున్నాడు, నా దగ్గర ఒక జీవగ్రంథం ఉంది. ఆ జీవగ్రంథంలో నీ పేరుంటే నీ పరలోకంలో నాతో కలిసి ఆనందపడతావు. ఆ జీవగ్రంథంలో నీ పేరు లేకపోతే నరకాగ్నిలో పడతావు. అది రెండవ మరణం. ప్రేమైన వాళ్ళారా, మనందరం వచ్చింది పరలోకంలో దేవుడితో ఆనందం గడపాలని. ఈ 70 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాల బ్రతుకు కోసం కాదు, కానీ శాశ్వతమైన ఆ యొక్క జీవితం కొరకు మనం ఇక్కడికి వచ్చేసాం. ఆ యొక్క ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకొని ఆ యొక్క జీవగ్రంథంలో మన పేరు ఉండేటట్లు, ఆ పరలోక శాస్త్రాన్ని పొందుకున్నట్లు మనం ప్రయత్నం చేద్దాం. ఈ కొద్ది మాటలు నేను హెచ్చరిక చేసుకుంటూ మిమ్మల్ని కూడా ఎంతో నాతో కలిసి ఆనందించిన మీ అందరూ కూడా ప్రభునామంలో వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నా.